49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ చుట్టూ మరోసారి వివాదం ముసురుకుంది. ఆయన మొదటి భార్య రంజనా ఝా చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన మొదటి భార్య బీహార్ రాష్ట్రం సూపాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లో తన భర్తపై అత్యంత ఘోరమైన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఉదిత్ నారాయణ్, ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య కలిసి తనపై క్రిమినల్ కుట్ర పన్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రంజనా ఝా ఫిర్యాదు ప్రకారం 1996లో వైద్యం చేయిస్తామనే సాకుతో తనను ఢిల్లీలోని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ తనకు తెలియకుండా తన అంగీకారం లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని ఆరోపించారు. తాను తల్లి కాకుండా అడ్డుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వాపోయారు. ఈ విషయం తనకు చాలా ఏళ్ల తర్వాత మరో అనారోగ్య సమస్యతో డాక్టర్ను సంప్రదించినప్పుడు తెలిసిందని, ఈ మోసం తనను మానసికంగా, శారీరకంగా కుంగదీసిందని కన్నీరు మున్నరయ్యారు. రంజన తన న్యాయవాదితో కలిసి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. తన వివరాలు చెప్తూ డిసెంబర్ 7, 1984న ఉదిత్ నారాయణ్తో సాంప్రదాయ హిందూ పద్ధతిలో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం తర్వాత ఆయన కెరీర్ కోసం ముంబై వెళ్లారు. క్రమంగా మా మధ్య దూరం పెరిగింది. ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం నాకు మీడియా ద్వారానే తెలిసిందని ఆమె పేర్కొన్నారు. న్యాయం కోసం తాను ముంబైలోని ఉదిత్ నారాయణ్ ఇంటికి వెళ్లినప్పుడు తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని రంజన ఆరోపించారు. అక్కడి నుంచి నేపాల్లోని తన అత్తవారింటికి వెళ్లినా అక్కడ కూడా ఆదరణ లభించలేదని, చివరకు తన పుట్టింట్లోనే తలదాచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అనారోగ్యంతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. నేను ఎవరిని కించపరచడానికో లేక సంచలనం కోసమో ఇక్కడికి రాలేదు. నాకు నా హక్కులు, గౌరవం కావాలి. 30 ఏళ్లుగా నేను చీకట్లోనే ఉన్నాను. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారని రంజనా ఝా స్పష్టం చేశారు. ఈ కేసుపై మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అంజు తివారీ స్పందిస్తూ రంజనా ఝా నుంచి ఫిర్యాదు అందిందని ధృవీకరించారు. అయితే ఈ ఘటన దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి అన్ని కోణాల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఉదిత్ నారాయణ్ పక్షం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.